Garuda Express, an international courier service. కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదెబ్బ తినడానికి కారణం ఏమిటి? దశాబ్దాలుగా జిల్లా రాజకీయంలో ఎదురు లేకుండా సాగిన వైఎస్ ఫ్యామిలీ ప్రభ ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడింది? తెలుగుదేశం పార్టీ గెలిచింది, కొనుగోలు రాజకీయంతో అయినా ఈ రూట్లో అయినా టీడీపీ ఎలా గెలిచింది అని ఆరా తీస్తే ఆసక్తికరమైన మాటలే వినిపిస్తున్నాయి. వైకాపా టికెట్ మీద గెలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అమ్ముడిపోయిన వారిలో వైఎస్ కుటుంబీకులే ఉన్నారనే మాట వినిపిస్తోంది. వాళ్ళు ఎవరో కాదు, వైఎస్ మనోహర్ రెడ్డి వాళ్ళు. జగన్ కు సోదర వరసయ్యే వీళ్ల కుటుంబం రాజశేఖర రెడ్డి దయతో కడప రాజకీయాలను కొద్దో గొప్ప ప్రభావితం చేసేంత స్థితికి వచ్చింది. రాజారెడ్డి సోదరుల కుమారులు అయిన మనోహర్ రెడ్డి వాళ్లను రాజశేఖర రెడ్డి ఆదరిస్తూ వచ్చారు. ఆ తర్వాత జగన్ కూడా ఆదరిస్తూ వచ్చారు. అయితే వీళ్లు తరచూ డబ్బు కోసం జగన్ దగ్గర డిమాండ్లు చేస్తూ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వీరిని లోబపరుచుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మనోహర్ రెడ్డికి ఏకంగా 26 కోట్ల రూపాయలు ఎరగా వేసింది తెలుగుదేశం పార్టీ. తన మాట వినే ఎంపీటీసీలు, జడ్పీటీసీల చేత టీడీపీకి ఓటు వేయించాలని ఆ మొత్తాన్ని ఆఫర్ చేశారు తెలుగుదేశం నేతలు. 9 కోట్ల కోసం తెలుగుదేశం పార్టీ 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని తెలుస్తోంది. ఈ రేటుతో తెలుగుదేశం కొనేసరికి మనోహర్ రెడ్డి లోపాయికారిగా తెలుగుదేశానికి సహకరించాడనే మాట వినిపిస్తోంది. డబ్బు ఎంత పనైనా చేయిస్తుంది. ఈ విధంగా వైఎస్ఆర్ ఆదరించిన వారే చివరకు జగన్ కు ద్రోహం చేశారు. వివేకానంద రెడ్డి ఓటమికి పనిచేశారు. ఈ ఎన్నికలతో జగన్ కు కూడా ఎవరు ఏంటో తెలిసిందనే మాట వినిపిస్తోంది కడప పొలిటికల్ సర్కిల్లో. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.